మాధ్యమిక టాపర్ దొడ్ల వెంకట భరత్ సాయి. అలాగే రాష్ట్ర భాషలో కూడా టాపర్స్ వచ్చారండి. షేక్ అలీషా 164 మార్క్స్తో రాష్ట్ర భాష టాపర్. అలాగే కాకి సాయి తన్మయి 157 మార్క్స్తో టాపర్, రాష్ట్ర భాష టాపర్. So basically this entire credit goes to Hindi madam. Okay, she has మా హిందీ మేడం put her effort. Okay, ఆ హిందీ మేడం గారు చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దారు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఏంటంటే చెప్తాను నేను, 99.9% ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా పాస్ అయ్యారు ఎక్సెప్ట్ వన్ క్యాండిడేట్ కూడా ఎగ్జామ్ ఆబ్సెంట్ అయ్యాడు. ఓకే, దట్ ఈస్ 100% వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే అందులో రాసిన వాళ్ళందరూ కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యారు 20%. అంటే 80 అండ్ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ 20% ఉన్నారు. దట్స్ ద గ్రేట్ థింగ్. ఈ క్రెడిట్ మొత్తం మన తాజ్ మేడం గారికి చెందుతుందండి. ఆవిడ చాలా కష్టపడి వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ట్రైనింగ్ ఇచ్చి బాగా రాయించారు. ఎగ్జామ్స్ చాలా బాగా రాశారు అంతా కూడా. అందరికీ కూడా మ్యాక్సిమం 80% అబవ్ వచ్చినాయి పాస్ అయిన వాళ్ళందరూ కూడా. మాధ్యమిక ఎగ్జామ్లో షర్మిల అండ్ చరిష్మా, షర్మిల స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్ అండ్ చరిష్మా ఇస్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి, సేమ్ ఎగ్జాము సేమ్ మార్క్స్ వచ్చినాయి. సో క్లాస్ ఎప్పుడు కూడా ఎప్పుడైనా చదివే వాళ్ళకి పిల్లలకి క్లాసు 8వ తరగతి 10వ తరగతి 5వ తరగతి చదివేవాడు 10వ తరగతి బుక్ ఇచ్చి చదివేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ప్రూవ్. ఇది ఇక్కడ ప్రూవ్ అయింది. ఓకే, మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. యూకేజీ ఇక సెకండ్ క్లాస్ సెకండ్ ర్యాంక్ 96.52%తో మీసాల మధుశ్రీ హార్దిక్, తుమ్రెల్లి హార్దిక్ 90.64%. అండ్ ఫస్ట్ ర్యాంక్ పందిరి గుణవర్ధన సాయి 91.5%. 5th క్లాస్కి సంబంధించిన వాళ్ళండి. హలో, 5th క్లాస్. నెక్స్ట్ 6th క్లాస్ సెకండ్ ర్యాంక్ ఎరుబండి తాకర్షి 92.29%. ఫస్ట్ ర్యాంక్ అరిక గాయాంతిక 95.73%. ఫస్ట్ ర్యాంక్ గాయాంతిక. 7th క్లాస్ సెకండ్ ర్యాంక్ తోట వాగీష అనంతకృష్ణ 84.91%. అలాగే సెకండ్ ర్యాంక్ ఇద్దరికి సమానంగా మార్కులు రావటం వల్ల సెకండ్ ర్యాంక్ తాడి సురేష్ 7th క్లాస్ 84.91% సేమ్. ఫస్ట్ ర్యాంక్ షేక్ అబ్దుల్ మోమినా 86.04%. 7th క్లాస్ టీచర్ రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ 8th క్లాస్ సెకండ్ ర్యాంక్
కాకి సాయి తన్మయి 89.48%. అండ్ ఫస్ట్ ర్యాంక్ షాహుకారి సాయి తేజ 90.9%. స్టేజ్ మీదకి రావాలి వీళ్ళిద్దరు కూడా. 8th క్లాస్ క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మెడల్ అందజేయాలి. నేనేనా? ఓకే. సో 9th క్లాస్ 8th క్లాస్ సర్టిఫికేట్స్ మెడల్స్ ఇవ్వండి. ఓకే. సో 9th క్లాస్ ఐ విల్ అనౌన్స్ 9th క్లాస్ నేమ్స్. తోట శృతి శ్రీ second place, and second place shared by Pachipant Chaitanya too. So both got 75.38%. I request both of them to come on dais. Tota Shruti Shri, Pachipant Chaitanya, and the first place goes to Sheikh Alisha 86.42. సో ఒకసారి ఎవరెవరైతే మెడల్స్ ఇచ్చారో టీచర్స్ అందరూ కూడా ప్లీజ్ మీరు కూడా సైడ్కి వెళ్ళి లైన్లో నిలబడితే ఒక ఫోటో తీసేస్తారు. టీచర్స్ కొంచెం వెనక్కి నిలబడండి. సో పిల్లల్ని మధ్యలో కూర్చోబెట్టండి, మీరు సైడ్స్కి వెళ్ళండి, లేకపోతే మీరు పిల్లల్లో కలిసిపోతారు. మీరు సైడ్కి వెళ్ళండి సార్, ఆ చివరికి ఉండండి. మీరు మేడం మీరు ఈ చివరికి ఉండండి. ఓకే, ఒక డిస్టింగ్షన్ ఉంటుంది. అదర్వైజ్ ఓకే. ఇంట్రెస్టింగ్ థింగ్ నెక్స్ట్, మనం స్కూల్ ఏంటంటే ఓకే ఫోటోగ్రఫీ నడుస్తూ ఉంటుంది. మీన్ టైంలో ఐ విల్ అనౌన్స్ ద నేమ్స్ టీ షర్ట్ విన్నర్స్. లాస్ట్ టైం మనం ఏంటంటే ఎవరైతే టాప్ 10% ఉందో, టాప్ 10లో ఉన్నారో, ఉన్న స్కూల్లో పిల్లలందరిలోనే టాప్ 10లో ఉన్న పిల్లలకి ఆ టాప్ 10కి టీ షర్ట్స్ ఇష్యూ చేసేవాళ్ళం. సో ఈ సంవత్సరం సో లోవర్ క్లాస్ పిల్లలందరూ కూడా ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు, అంటే ఇక్కడే బై బర్త్, అంటే ఎల్కేజీ యూకేజీ నుంచి చదివి ముందుకు వస్తున్నారు కదా. సో దే ఆర్ వెరీ మ్యాగ్నిఫిషియంట్ అనమాట, దే ఆర్ ఎఫిషియంట్. సో హై స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో కొంచెం బయట చదివి వచ్చారు కాబట్టి వీళ్ళు బీట్ చేయలేకపోతున్నారు వాళ్ళని. ఓకే, వీళ్ళ పర్సెంట్ అంతా లోవర్ క్లాస్కి వెళ్ళిపోతున్నాయి, టీ షర్ట్లు అన్నీ లోవర్ క్లాస్ పిల్లలు పట్టుకెళ్ళిపోతున్నారు. సో దానికి ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రైమరీ స్కూల్స్కి 10 టీ షర్ట్స్, హై స్కూల్కి 10 టీ షర్ట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 10 టీ షర్ట్స్లో సెకండ్ క్లాస్ పిల్లలు 5 టీ షర్ట్లు పట్టిపోయారండి. 1 to 5కి ఈ 10. ఓకే, సెకండ్ ప్లేస్, సెకండ్ టీ షర్ట్, సెకండ్ నెంబర్ టీ షర్ట్, 2 నెంబర్ టీ షర్ట్. Leela Prasad, please come on dais. So take your t-shirt. Then Misala Madhusri, number 3. Please all of you stand in a row so that 1, 2, 3, 4, 5, 10 numbers will be visible. Okay. So number 3, Misala Madhusri. Number 4, Potnur Lohit. And number 5, Vaikuntham Aditya, class 1. So all of you be here. ఓకే, మీరు అందరూ టీ షర్ట్లు అలా పట్టుకోండి. ఎవరికైనా ఇచ్చేది, ఎవరు పట్టుకోరు. ఎవరికైనా ఇచ్చేది. ఓకే. సో ఎస్, 3 మీషాల మధుశ్రీ, 4 క్లాస్ 2 పొట్నూరు లోహిత్, అండ్ 5 వైకుంఠం ఆదిత్య క్లాస్ 1, అండ్ తుమ్రల్లి రెనిత్ క్లాస్ 6. Sorry, class 1 6th rank. Okay, and Tumurelli Shreyanshi, she is class 1 at 7th rank. Samarpuri Janvishri, class 2 8th number, and Patikulla Umameshwari, class 2 9th number, and Pasumati Rohit, third class. He is from 3rd class, and 10 number t-shirt. 5 edi. Okay. 9. Who is 9? Uma Maheshwari. Okay. She is not available. Okay. So 10. Okay. Please take photos. All right. Then t-shirts winners high school.
క్లాస్ 6 హారిక గాయంతిక 95.71% క్లాస్ నెంబర్ 1 ర్యాంక్, నెంబర్ 1 టీషర్ట్. సైడ్ నిలబడండి, వాళ్ళకి అయిపోయిందా ఫోటోగ్రఫీ అయిపోయిందా మీది? ఓకే. సో 3 దాని సైడ్. 8th క్లాస్ షాహుకారి సాయి తేజ 90.1%. 8th క్లాస్ 4th ర్యాంక్ కాకి సాయి తన్మయి 89.45%. 6th క్లాస్ 5th ర్యాంక్ మాదాల యోగేశ్వరి 87.66%. 9th క్లాస్ షేక్ అలీషా 86.31%. 6th ర్యాంక్ అలీషా. 7th క్లాస్ షేక్ అబ్దుల్ మోమినా 7th ర్యాంక్ 84.3%. 8th క్లాస్ తాడి సురేష్ 8th ర్యాంక్. 7th క్లాస్ తాడి సురేష్ 7th క్లాస్ 83.13%. 8th ర్యాంక్ అగైన్ 8th ర్యాంక్ తోట వాగీష్ అనంతకృష్ణ 7th క్లాస్. 9th క్లాస్ ఈ అబ్బాయి మోహన్ వంశీ 9th క్లాస్ 6th class sir. 9th rank. 6th క్లాస్ బెవర్ మోహన వంశీ 82.78%. 9th ర్యాంక్. 7th క్లాస్ తాడి పరిమళ కుమార్ 10th ర్యాంక్. పరిమళ కుమార్ తొడుక్కుని వెళ్ళిపోరా, షర్ట్ తొడుక్కుని వెళ్ళిపో. ఇవి ఈ సంవత్సరం సాధించినటువంటి సమతా పబ్లిక్ స్కూల్ సాధించినటువంటి విజయాలు అకాడమిక్గా, అలాగే ఒలింపియాడ్లో కానీ, దక్షిణ భారత ప్రచార హిందీ సభ పరీక్షల్లో కానీ మా విద్యార్థులు సాధించినటువంటి విజయాలు ఇవి. ఎస్ టీచర్స్ రైట్. ఓకే, ఇప్పటి వరకు స్టూడెంట్స్ది అయిపోయింది. సో అచ్చా ఓకే, స్కూల్ టాపర్ వన్ మోర్ థింగ్. ఎస్ స్కూల్ టాపర్ ఎవరైతే ఉన్నారో వీ హ్యావ్ ఏ స్కాలర్షిప్ ఉంది మనకి. స్కూల్ టాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 year ఫీజు ఏదైతే ఉందో అది మనం తిరిగి ఇవ్వడం జరుగుతుంది అనమాట స్కాలర్షిప్ కింద. సో దట్ అండ్ దట్ ర్యాంక్ గోస్ టు ఎరుబండి రేహాన్షి విచ్ got 96.18%, highest percentage అదే. సో షీ got 1 year scholarship. So and we have rolling trophy, that black lady. Yes, okay. So this is the third consecutive year she is getting a what it is scholarship. నీకు ఇద్దరు వీళ్ళ టార్గెట్ ఉన్నారు వీళ్ళిద్దరు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇయర్ సో వీళ్ళిద్దరిలో అంటే వీళ్ళ ముగ్గురులో హెవీ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో డోంట్ డిస్కరేజ్, నెక్స్ట్ టైం విష్ యూ బెటర్ లక్. సో వాళ్ళకు కూడా మేము టీచర్స్కి 1 month శాలరీ ఏదైతే ఉందో అది బోనస్గా ఇస్తాం అనమాట ఎవరైతే బెస్ట్ టీచర్ సెలెక్ట్ అవుతారో. సో దాంట్లో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే అడ్మిన్ స్టాఫ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే ఓన్లీ అడ్మిన్ స్టాఫ్ ఉండేవారు కాదన్నమాట. సో టీచింగ్ స్టాఫే అడ్మిన్గా ఉండేవారు, ఇప్పుడు అడ్మిన్ స్టాఫ్ ఉన్నారు. సో అడ్మిన్ స్టాఫ్ని టీచింగ్ స్టాఫ్ని ఇద్దరిని కలపలేము. సో వాళ్ళు ప్రొఫైల్ ప్రకారం వాళ్ళు డిఫరెంట్ ఇవి ఉంటాయి పర్స్పెక్టివ్, ఇది దాన్ని ఏమంటారు. సో వీళ్ళ ప్రొఫైల్ వేరు వాళ్ళ ప్రొఫైల్ వేరు కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే ఈ సంవత్సరం సో 2 కింద స్ప్లిట్ చేయడం జరిగింది. అడ్మిన్లో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది, నెక్స్ట్ టీచింగ్ స్టాఫ్కి ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి పారామీటర్స్ ఏంటంటే ఎవ్రీ టీచర్ ఈజ్ చెప్తాను కదా, మనకి 2 కళ్ళు ఉన్నాయంటే నీకు ఏది ఇష్టం అంటే మనం ఏం చెప్పలేం, 2 సమానమే. అలాగే మా ఉన్న 18 స్టాఫ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంపార్టెంటే, ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ ఎఫిషియెంట్ అండ్ టాలెంటెడ్, దట్స్ వై ద రిజల్ట్ మీకు షో చేస్తుంది. సో కాబట్టి దీంట్లో ఒకరిని సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. దానికి పారామీటర్స్ ఏంటంటే ఓన్లీ పాఠాలు చెప్పడమే కాదు,
సో రిజల్ట్ బాగుండాలి, డిసిప్లైన్ ఉండాలి, అంటే వాళ్ళు కూడా టీచర్స్ కూడా డిసిప్లైన్ ఉండాలి, టైంకి రావాలి, టైంకి వితౌట్ ఆస్కింగ్ వితౌట్ ఎనీ క్వశ్చన్ వాళ్ళు ఏం చెప్పాలి, ఏదైనా పని ఇస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు చేయగలగాలి. సో లేదా లీడ్ రోల్ తీసుకోవాలి. ఓకే, సో ఇలాగా వేరియస్ పారామీటర్స్ అనమాట వాళ్ళని సెలెక్ట్ చేయడానికి. దాంట్లో మనం బ్రాట్ అవుట్ చేసిన పేరు, సో టీచింగ్ స్టాఫ్ సైడ్, సో వే గో టు యశోద అగైన్ థర్డ్ ఇయర్, షీ గాట్ consecutive third year okay, third year she got again best teacher of the year. Okay, so I would like to request Yashoda come here. Okay, then rope కూడా తీసుకోండి. సో దెన్ దీని తర్వాత అడ్మిన్కి నేను చెప్తాను. నేను ఇందాక చెప్పాను సెకండ్ క్లాస్లో ఎంత కాంపిటీషన్ ఉందో వీళ్ళిద్దరికి కూడా అంతే కాంపిటీషన్ ఉంది. అడ్మిన్ టీచింగ్ కూడా, టీచింగ్ సైడ్ అడ్మిన్లో అగైన్ షీఈ్ వాట్ చింతాడ సుధారాణి షీ గాట్ ద అవార్డ్. ఓకే, ఆవిడ కూడా ఈవెన్ ఈ రిజల్ట్స్కి దీనికి వర్క్ చేయడానికి అయితే రాత్రి 8:30 9 o'clock వరకు, లాస్ట్ 1 week మేము 9 o'clock వరకు స్కూల్లో కూర్చునే వాళ్ళం. సో మార్నింగ్ 7 o'clock వచ్చి హాఫ్ డేస్ కదా, రాత్రి 8:30 వరకు. అలాగే ఇదనే కాదు, ఏ విషయం అయినా సరే సో ఇస్ అ క్విక్ లెర్నర్ అండ్ ఏ టాస్క్ ఇచ్చినా కానీ ఇమ్మీడియట్గా ఆవిడ కంప్లీట్ చేసేస్తారు. సో దట్స్ వై వి విల్ గివ్ దిస్ రివార్డ్.